బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని అన్నపురెడ్డిపల్లి మండలం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పెంట్లం పంచాయతీ పరిధి జంక్షన్లో ఏర్పాటు చేసిన ఈ భారీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన నిరసనలపై జరుగుతున్న లాఠీ చార్జ్ నిరంకుశ వైఖరికి నిరసనగా విద్యార్థులకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి భారీ మానవహారం నిరసన దీక్ష ఏర్పాటు చేసి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళనలపై చర్చించి వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని, తక్షణమే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వేముల హరీష్, మామిళ్లపల్లి లక్ష్మణరావు, సన్నేపల్లి సుధాకర్, ఐలూరి కృష్ణారెడ్డి, కారం శివ, తేజవత్ శివ, భూపతి నరసింహారావు, చెరుకూరి ప్రసాద్, అచ్చన్న రామకృష్ణ, జూపల్లి కిరణ్, వందలాదిగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామశాఖ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు భూపతి నరసింహారావు గారు, పెంట్లం సర్పంచ్ కారం శివ గారు, ఉప సర్పంచ్ వస్త్రం గారు, తేజవత్ శివ గారు, సంతోష్ గారు మరియు పెంట్లం యువత, పెంట్లం పార్టీ శ్రేణులు అందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మన అభిమాన నాయకుల జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారు, అశ్వారావుపేట నియోజకవర్గ మహిళా నాయకురాలు, యువ నాయకురాలు వగ్గెల పూజ గారు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్లందరూ మామిళ్లపల్లి లక్ష్మణరావు గారు, ఉప సర్పంచ్ సన్నేపల్లి సుధాకర్ గారు, అబ్బుగూడెం రామకృష్ణ గారు, అబ్బుగూడెం ప్రసాద్ గారు, అన్నపురెడ్డిపల్లి కృష్ణారెడ్డి గారు మర్రిగూడెం నుంచి వచ్చారు. అన్ని పంచాయతీల నుంచి 10 పంచాయతీల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని అందరం ఒకే తాటి మీద నడిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. ఈ కేక్ కటింగ్ అయిన అనంతరం మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ దమనకాండకు నిరసనగా దీక్ష కూడా ఉంటుంది. ఆ దీక్షలో పాల్గొందాం. ముందు కేక్ కటింగ్ అయిన తర్వాత ఆ దీక్షలో పాల్గొందాం. అందరూ కలిసి ముందుకు వచ్చి ఈ వేడుకని నడిపించాలని కోరుతున్నాను. వగ్గెల పూజ గారికి, అలాగే అందరూ ఈ మండల తరపు నుంచి వాళ్ళ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకి, పార్టీ కార్యకర్తలకి, యువతకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి నేను సర్పంచ్గా గెలిచి ఫస్ట్ టైం కేటీఆర్ గారు పుట్టినరోజు నా చేతుల మీదుగా ఈరోజు ఈ గ్రామంలో జరుగుతుంది. నేను చాలా హ్యాపీ. అందులో ఒకటి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నాయకుల గారికి కూడా నేను స్వాగతిస్తూ ఈ సంతోషాన్ని ఈ మీడియా ద్వారాగా వ్యక్తపరుస్తున్నానండి. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే రానున్న ఇంకా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం వస్తుందని నేను మీడియా ప్రముఖంగా అందరికీ తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నుంచి మరి విద్యార్థుల మీద కానీ రైతుల మీద కానీ విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేసి గాయాలు పరిచి మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మన నాయకుడు పుట్టినరోజు చేసుకోకుండానే ఇవాళ ఉదయమే 10ంటికే మరి 9 గంటలకే వెళ్ళి ఉద్యమంలో నిరసన కార్యక్రమం చేశారు. అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా మనం కూడా ఆ యొక్క కార్యక్రమం చేశారు కాబట్టి మనం కూడా
యొక్క కార్యక్రమంలో భాగంగా ఆపరేటర్ మండలంలో ఈ యొక్క ప్రాంతంలో నిరసన కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి దానికి కూడా మనం కొంత సమయం కేటాయించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ తదుపరి మనందరం చూస్తా ఉన్నాం. ఎవరైతే విద్యార్థులు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్తే వాళ్ళ పైన వాళ్ళు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు ఫ్యూచర్స్ ఆఫ్ నేషన్, అంతేగాని వాళ్ళేం టెర్రరిస్టులు కాదు. కానీ చాలా కిరాతంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. కాబట్టి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారి ఆదేశం మేరకు మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా మేము నిరసన వ్యక్తం చేస్తామన్నాం. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలి మరియు విద్యార్థులపై వేసినటువంటి కేసులను కూడా నియమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఒక 5 నిమిషాలు అందరం దీక్షలో కూర్చున్నాం. ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి.